ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారమే ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుందని సీఈఓ వివేక్ యాదవ్ తెలిపారు. ఓటర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్క ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక మ్యాపింగ్ ప్రక్రియ 76% పూర్తయిందని స్పష్టం చేశారు. విదేశాల్లో ఉన్న ఓటర్లు కూడా ఆన్లైన్లో నమోదు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఓటర్ ఇంట్లోకి వస్తారు. వాళ్ళు లేని పక్షంలో ఖచ్చితంగా 3 సారి ఆ ఇంటికి వెళ్లాల్సిన ప్రతి బిఎల్ఓస్కి చెప్పడం జరిగింది. బిఎల్ఓ ఓటర్స్ ఇంటికి వచ్చేటప్పటికి ఒక ప్రీ ఫిల్డ్ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది వాళ్ళకి అందజేస్తారు. ఒక కలర్డ్ ఫోటోగ్రాఫ్ మరియు సిగ్నేచర్ చేసి ఆ తిరిగి ఎన్యూమరేషన్ ఫామ్ని ఇవ్వాల్సిన ఉంటుంది. ఇటువంటి వచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకొని మనకి డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఓటర్స్కి డౌట్ ఉంటే బిఎల్ఓస్కి డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. ఈసీఐ నెట్ అనేది యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే కాల్ యువర్ బిఎల్ఓ అనేది ఒక ఐటమ్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని వాళ్ళ కన్సర్న్ బిఎల్ఓస్తో మాట్లాడితే ఓటర్స్కి ఉన్న నేరుగా బిఎల్ఓస్తో క్లారిటీ తీసుకోవచ్చు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హన్మకొండలోని పలు స్కూళ్లలో విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. హంటర్ రోడ్ లో ఉన్నటువంటి గ్రీన్ వుడ్ పాఠశాలను ఎంఈఓ ఆకస్మిక తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బుక్స్, డ్రెస్లు విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. అయితే ఏబీవీపీ ఆందోళన ఫిర్యాదుతో తనిఖీలు చేయక స్కూల్ ప్రాంగణంలోనే పుస్తకాల విక్రయం జరుగుతున్నట్లుగా గుర్తించారు. ఇక పాఠ్య పుస్తకాలు ఉన్న రూమ్ ను కూడా సీజ్ చేశారు. అనంతరం స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని ఎంఈఓ తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, ఎంఈఓ ఆకస్మిక తనిఖీ చేసినట్టుగా తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? ఎస్ బ్రాహ్మణే, పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యాశాఖ అధికారులు హన్మకొండ జిల్లా వ్యాప్తంగానైతే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై కొరడా జులిపించారు. అందులో భాగంగా గ్రీన్ వుడ్ స్కూల్ పైన ఈ రోజు స్థానిక ఎంఈఓ తనిఖీలు చేపట్టాడు. ఈ తనిఖీల్లో పాఠశాల ప్రాంగణంలోనే నోట్ బుక్స్, అదేవిధంగా స్కూల్ డ్రెస్సెస్ అమ్ముతున్నట్లు గుర్తించారు. అదేవిధంగా ఎంఆర్పి ధరల కంటే అత్యధిక ధరలతో అమ్మడాన్ని గుర్తించి అక్కడ స్థానిక ఏబీవీపీ విద్యార్థి సంఘ నేతలు ఆందోళన చేయడాన్ని గుర్తించినటువంటి ఎంఈఓ వెంటనే ఆ యొక్క రూమ్ ను పూర్తిగా సీజ్ చేసి ఆ బుక్స్ కానీ ఆ డ్రెస్సులు కానీ అత్యధిక ధరలకు మరోసారి అమ్ముతే గనక స్కూల్ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా వార్నింగ్ నోటీస్ కూడా అంటించారు. దీంతో అయితే ఒకసారిగా నగరంలోని ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలు అయితే ఉలిక్కిపడ్డాయి. ఎందుకంటే ఆ పెద్ద స్కూల్స్ పైనే మొదటి రోజు దాడి చేయడం, అదేవిధంగా విద్యార్థి సంఘాలు కూడా అక్కడ నేరుగా రెడ్ హ్యాండెడ్ గా పట్టించడంతో అయితే అటు స్కూల్ యాజమాన్యము, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అటు ఆ పాఠశాల యాజమాన్యము పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునేటువంటి ప్రైవేట్ పాఠశాలల్లో స్కూల్ ఫీజుల కంటే కూడా ఆ బుక్స్ పేరుతో, యూనిఫామ్స్ పేరుతో అదనపు ఫీజులు వేలల్లో వసూలు చేస్తున్నారని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అటు విద్యార్థి సంఘాలకు మొరపెట్టుకున్న నేపథ్యంలోనే అక్కడికి వెళ్లిన ఏబీపీ విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో స్థానిక ఎంఈఓ ఆ స్కూల్ ను తనిఖీ చేసి తనిఖీల్లో పట్టుబడిన బుక్స్ ని, ఆ డ్రెస్సెస్ ని కూడా పూర్తిగా సీజ్ చేశాడు. అనంతరం స్కూల్ కు కూడా నోటీస్ ఇచ్చాడు. ఇదే విధానము రేపటి నుండి కూడా మిగతా పాఠశాలల్లో కూడా తనిఖీలు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ పాఠశాలతో పాటు మిగతా పాఠశాలల్లో కూడా తనిఖీలు చేస్తాము. రాష్ట్ర ప్రభుత్వము కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల వసూళ్ల విషయంలో కానీ బుక్స్, నోట్ బుక్స్, అదేవిధంగా టెక్స్ట్ బుక్స్, ఈ డ్రెస్సెస్, మిగతా స్టడీ మెటీరియల్ పేరుతోటి ఇంకా ఏది ఇతరత్ర వస్తువులు అమ్మినా కూడా చర్యలు ఉంటాయని కూడా స్థానిక ఎంఈఓ ఈ రోజు గ్రీన్ వుడ్ స్కూల్లో ఆ నోటీస్ జారీ చేయడమే కాకుండా అక్కడ నుంచి మిగతా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల తల్లిదండ్రులకు కూడా సూచనలు చేశాడు. అనుమతులున్న పాఠశాలలోనే చదివిపియాలి, లేకపోతే ఆ విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతుంది. అదేవిధంగా పాఠశాలల్లో బుక్స్ కానీ డ్రెస్సులు కానీ కొనకూడదని కూడా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశాడు. బ్రాహ్మణి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.